మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఒక కప్పు సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాలా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును, మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట అంతా పాడు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తోంది. లే, పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు, రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహమా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో
అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, మధ్య కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి. ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లిదయ్యా. మా వాడు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి. పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా. నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు. నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ దిక్కుమాలి ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ. ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయం అక్కర్లేదు. మీ చల్లని చూపే చాలు. ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాల్తున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగానే ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్యా బాబు. నేను చేస్తున్నవి పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. దండం పెడుతున్నారు, జోలికి వెళ్ళకరా బాబు. ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. కాల్ భైరవ సంతుష్ట, జయించినాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బాలాంబికే. అయ్యి బాబాయ్, ఏంటయ్యా ఇది? ప్లీజ్. ఆడెవడు? వాడే, అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతాడేంటి? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా, మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే. చేంజ్ నాకే బబ్లు, చేంజ్ నాకే బబ్లు. Yung tatam, kita
బావా నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే 25 కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో కూచిపూడి రారా అన్నమాట. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో విషయం ఉన్నవాడివే నువ్వు. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటయ్యా జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఆరతివ్వండమ్మా. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే
ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే యు ఇడియట్ స్కౌండ్రల్ నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో పరిగెట్టలేదు. వీడంట పడుతున్నాడు. దొరికిపోతాను దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మ ఇందాక నుంచి తరువుకు వచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను. ఇదేనా ఇల్లు? అవును ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఎట్లాంటి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్ డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కొంపతీసి నువ్వు పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెన్నం కూడా బెటరు. ఆలోచించుకో. అలా రా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళాం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరూ తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రిని చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్ హర్. அடேங்கப்பா ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்சன்டன் செப்திவா அதுக்கு தான் காலில டமால வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదువా. అమ్మా జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా గుమ్మం కేసి చూడొద్దు, పైన గాలిలో చూడండి. అది అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్.
ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం